నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే పరుగున వేళ రెపరెపలాడిన అరుణ పతాకం. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కార్మిక జెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పారిశ్రామిక వాడలు పెరగాలి, కార్మికుల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. సామూహిక సంకీర్తనలతో తాళపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతోత్సవాలు. మేడే ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటే పండుగ రోజుని కూటమి ప్రభుత్వంలో కార్మికుల రక్షణ, సంక్షేమ, అభివృద్ధికి తగు ప్రాధాన్యం ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యుత్ రంగ ఉద్యోగ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తెలుగునాడు విద్యుత్ ఉద్యోగ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మేడే జెండాను ఎగురవేశారు. అమరవీరులకు నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగునాడు విద్యుత్ ఉద్యోగ కార్మికుల సంఘం చాలా పెద్ద సంఘమని, కార్మికుల సేవల యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఇంట వెలుగులు నింపే విద్యుత్ ఉద్యోగుల సంఘం సమిష్టి బాధ్యతలను గుర్తు చేశారు. కార్మికుల రక్షణ, సంక్షేమ, అభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారా వనగూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, కోగంటి రోహిత్, పాలడుగు సురేంద్ర, కుదరవల్లి శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ నాయకులు తాడివేని హరిప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నాదుల మహేష్, తెలుగునాడు విద్యుత్ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. తెలుగునాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అతిపెద్ద యూనియన్ ఈ రాష్ట్రంలో. దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి దాదాపు 55,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ. ప్రజా సంబంధాల్లో చూస్తే వెలుగునిచ్చే శాఖ, ప్రతి ఇంట్లో కూడా వెలుగుని నింపే శాఖ. ప్రజల సేవే మా పరమావధి అనుకుంటూ అభివృద్ధి వైపుకి బాటలు వేస్తూ అందరి కళ్ళల్లో ఏ రకమైనటువంటి వెలుగు ఉంటుందో అదే రకమైనటువంటి వెలుగుని ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ద్వారా మనందరం కూడా అందుకునే విధానం. మరి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కార్మికుల యొక్క రక్షణ, కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క అభివృద్ధి. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో, చంద్రన్న సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రాయితీలు కల్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మహిళలకి ఒక రక్షణ, మహిళా ఉద్యోగులకి ఏ రకంగా మనం సంస్కరించుకోవాలి, ఏ రకంగా వాళ్ళకి ప్రసూతి సందర్భంలో వాళ్ళకి లీవులు ఇవ్వాలి, అంతేకాకుండా ఏదైనా ఆపద సంభవిస్తే ఏ రకంగా రక్షణ, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కలగజేయాలి. అంతేకాకుండా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా ఇమీడియట్గా గతంలో లాగా కాకుండా వెంటనే వారం రోజుల్లోనే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికినటువంటి కూటమి నాయకత్వం. ఈ రోజున మీ అందరికీ మనవి చేసేది కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల యొక్క సంక్షేమం, ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండాలి, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి, అంతేకాకుండా మీ కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఈనాడు ఏదైతే ఇతరుల గురించి ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో ఈ సమాజంలో, వాళ్ళ యొక్క అభివృద్ధిని ఏ రకంగా కాంక్షిస్తూ ఉందో ఈ కూటమి నాయకత్వం, అదే విధానం మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి సంఘటితంగా ఉన్న కార్మికులను కానీ, అసంఘటితంగా ఉన్న కార్మికులను కానీ అందరికీ న్యాయం జరిగేలాగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలనే భావనని, వాళ్ళ కోసం చట్టాలు తీసుకొస్తూ, వాళ్ళ కోసం ఈ రోజున వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ, వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నటువంటి ఈనాడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రన్న నాయకత్వం అని చెప్పి ఈనాడు మనవి చేసుకుంటూ, పారిశ్రామిక వాడల ద్వారానే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమని, పారిశ్రామిక వాడలలో పనిచేసే కార్మికుల అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వాల బాధ్యతని, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కార్మికులకు ఎటువంటి సమస్యలు లేవని, పెత్తందారీ వ్యవస్థలో కార్మికులు నేడు ఇబ్బందులకు గురవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మేడే వేడుకల్లో పార్టీ సమన్వయకర్త అన్నావతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించి నియోజకవర్గ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేడే ఆవశ్యకతను, నేటి పరిస్థితులకు పోరాట అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులతో పాటు పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా
కార్మికుల హక్కుల కోసం పోరాటమే, ఆ పోరాట త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న మినిమం వేజ్ శాలరీ కానీ, పని గంటలు కానీ, పని విధానాలు కానీ, వీటన్నిటి అక్కడి నుంచే వచ్చింది. అయితే నేను డెఫినెట్గా చెప్పగలను, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడు, ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిస్టు పార్టీ, ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవారందరికీ న్యాయం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థ డామినేట్ చేస్తాం. డెఫినెట్గా గ్లోబలైజేషన్ అయినాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పారిశ్రామిక వాడ నిర్మించాల్సిందే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే దేశాలు ప్రగతి పథంలో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికుడి యొక్క సంక్షేమాన్ని, కార్మికుడి యొక్క జీవితాన్ని, కార్మికుడి యొక్క మంచి చెడును చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది, పారిశ్రామికవేత్తలది. నిజంగా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే నా అభిప్రాయం, ఈరోజు ఎందుకో ప్రజల్లో పోరాడే శక్తి తగ్గింది అనేది నా భావన, బాగా తగ్గింది అనేది నా భావన. చాలా సందర్భాల్లో 10 పైసలకు పెట్రోల్ రేటు పెంచితేనే ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కార్మిక సంస్థలు కానీ, అలాగే ప్రజలు కానీ తిరగబడ్డ సందర్భాలు ఈ ప్రపంచంలో ఎన్నో చూసాం. మనం ఎన్నో చూసాం. హక్కుల కోసం అయితేనే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం కానీ, భారతదేశం కానీ పారిశ్రామికంగా పెరగాల్సిందే. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాల్సిందే. తద్వారా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతాయి. దాంట్లో అనుమానమే లే. దానికి వ్యతిరేకం కాదు, దాన్ని వ్యతిరేకించకూడదు కూడా. కానీ పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో రాష్ట్రాన్ని, దేశాన్ని దోయటం అనేది ఉందే, దాన్ని మాత్రం డెఫినెట్గా ప్రజలందరూ వ్యతిరేకించాలి. రేపు మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అన్నాపతి శివ గారి ద్వారా అదొక చిన్న ముఖ్యమైన అప్పీల్. అదేమిటంటే, చాలామంది కార్మికులు ఎన్నో సమస్యలు పడుతూ ఉదయం అనగా పనికెళ్ళి సాయంత్రం వచ్చేకి 700-800 రూపాయలు ఇంటికి వస్తే అది ఇంట్లో చాలక దాని తోడు ఆర్థికమైన సమస్యలు ఏర్పడి, దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు ఏర్పడి, తద్వారా ఏదన్నా చిన్న రోగం వచ్చినా, పెద్ద రోగాలు వచ్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యంగా శివగారు చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగాలనే ఎక్కడెక్కడైతే ఎన్ని వర్గాల కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క కార్మికులకి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని మా వినతి. గుళ్ళల్లో, గోపురాల్లో పని పాట లేకుండా దొలైగా తిరుగుతూ రోడ్డు మీద పడుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ యంత్రాల దగ్గర పని చేయడానికి పెట్టారు. వీరైతే సోమరిపోతూ అసలే పని చేయని వారు వీటిని యంత్రాల దగ్గర పెడితే వీరు ఆ యంత్రాలు వీరికి దయ్యాలుగాను, పోతాలుగాను కనపడుతున్నందున వాటిని రాడ్లతోనూ వారి ఆయుధాలతోనూ పగలగొట్టి పారిపోయాడు. ఈ విధంగా మొదలైనటువంటి యాంత్రిక లోకం ఒక 100-120 సంవత్సరాల కాలం వచ్చేసరికి ప్రపంచం అంతా పెద్ద యంత్రాలు, యంత్రశాలలు వెతికాయి. ఈ పెద్ద యంత్రాలు, యంత్రశాలలు ఎప్పుడు వెలిసినాయో వేలాది మంది కార్మికులు ఒకే చోట పనిచేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ 100,000 మంది కార్మికులు ఒక చోట పనిచేయటం వల్ల వారి సాధక బాధకాలు వారు మాట్లాడుకోవటం వల్ల కార్మికుల్లో సంఘటిత శక్తి పెరిగింది. ఈ కార్మికుల సంఘటిత శక్తి ఈనాడు మేడేకి పెద్ద పండుగ. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంఘ అధ్యక్షుడు కేవై రాజు, ప్రధాన కార్యదర్శి దుద్దంపూడి నాగరాజు, కోశాధికారి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మైలా నాగరాజు కార్మికుల సమక్షంలో ఎర్రజెండా ఎగురవేసి జెండావందనం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మేడే ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమం మొదలు శ్రీనివాసులు, పివి ఆంజనేయులు, రెడ్డి రంగారావు, ఎర్రమూతు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, చింతల గోపి, కేతవన్ భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. టాపీ కార్మిక సోదరులకి మరియు భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేయడం అనేది 1886 మేడే అనేది ఆస్ట్రేలియాలో పుట్టింది. విశ్రాంతి 8 గంటలు, వినోదం 8 గంటలు, పని దినాలు 8 గంటలు కావాలని మేడేగా దాన్ని ధర్నాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆ ఫలితమే మనం ఇవాళ మేడేగా
అభినందించుకొని జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. భవన నిర్మాణ కార్మికులకి ఇంకొక మనవి, లేబర్ ఆఫీసులో మార్చి 1 నుంచి పెళ్లి కానుపులకి న్యాచురల్ డెత్కి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు లేబర్ కార్డులు రెన్యూవల్ చేసుకొని ఈ పథకాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణం టాప్ యూనియన్ వర్కర్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ లేబర్ కార్డులు కొంతమంది తెలియక దాన్ని వదిలేసుకుంటున్నారు. లేబర్ కార్డులు కూడా రెన్యూవల్ చేయించుకుని కొత్త వాళ్ళు లేని వాళ్ళు యూనియన్ ఆఫీస్కి వచ్చి దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారిని అడిగి ఆ కొత్త కార్డులు కూడా చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ముందు కార్డులు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు రావట్లేదు, మేము డబ్బులు కట్టినా కూడా రావట్లేదని. ఈసారి ప్రభుత్వం కూడా అనుకూలంగానే ఉంది. దయచేసి దానికి కార్డులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాడు పోరాటాల ద్వారా సాధించుకున్న పరిగంటల పరిరక్షించుకునే విధంగా కార్మిక సంఘాలు సంఘటితం కావాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి రామ్దేవ్ కార్మిక మిత్రులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బోస్రోడ్లోని స్వరాజ్ సెంటర్ లో శుక్రవారం మేడే కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి రామ్దేవ్, ప్రకాశ్రావు, భాస్కర్రావు, గోపాల్, వీరయ్య, వెంకటేష్, ఇసుపు, శ్రీరామ్, సుబ్బయ్య లిబరేషన్ పార్టీ కార్యకర్తలు పాల్గొని అరుణ పతాకాన్ని ఎగరవేసి విప్లవ గీతాలు ఆలపించారు. మేడే ప్రాధాన్యతను వివరించారు. అరుణ పతాకం జై 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 అరుణ పతాకము జై. 8 గంటల పని విధానం కోసం పోరాటం జరిపి అమరులయ్యారు. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మన ప్రభుత్వాలే 12 గంటలు 10 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి కార్మిక హక్కులను కాలరాసి మరి 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని మరి దేశవ్యాప్తంగా సమ్మెకు కూడా పిలిపివ్వడం జరిగింది. అందుకోసం ఈ మతోన్మాద ఫ్యాసిస్టు ఈ గవర్నమెంట్లో మనకి కార్మికుల హక్కులు నేలరాయబడ్డాయి. అట్లాగే విద్యార్థుల, మహిళల, మరి యువజనుల, వ్యవసాయ కార్మికుల, రైతుల హక్కులన్నీ కూడా హరించబడ్డాయి. ఈ యొక్క ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని పారద్రోలేంత వరకు కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, మరి వ్యవసాయదారులు, కార్మికులందరూ కూడా ఐక్యమై ఈ యొక్క ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని పారద్రోలేంత వరకు మనం మేడే ప్రతిజ్ఞగా మనం తీసుకొని ఈ యొక్క గవర్నమెంట్ని ఓడించడానికి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, మన రాజ్యాంగ విలువల రక్షణ లేదు. దీన్నన్నిటి కూడా రక్షించుకోవాలి, రాజ్యాంగానికి రక్షణ కల్పించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ పని గంటలను ఎక్కువగా పెంచి శ్రమ దోపిడీ చేసి అది గొప్ప ఈ దేశ సౌభాగ్యం అనుకుంటున్నారు. కానీ మరి ముఖ్యంగా ఒక 8 గంటలు విశ్రాంతి కావాలా, 8 గంటలు పని చేయాలా, 8 గంటలు వారి యొక్క సొంత పనులు చేసుకోవడానికి కోసమని 8గా విభజించిన విధులు మరి కార్ల్ మార్క్స్ చెప్పినట్టు శ్రామికులారా ఐక్యం కండి, ప్రపంచ కార్మికులారా సైక్యం కండి అన్నాడు. ఈ దేశంలో కులమతాలు చుచ్చుపెట్టి కార్మికులు విడదీసింది ఈ దేశం. ఎందుకంటే శ్రమ విభజన జరిగి ప్రపంచమంతా అభివృద్ధి చెందితే ఈ దేశంలో శ్రామికుల విభజన జరిగింది. మనందరం ఈ సత్యాన్ని తెలుసుకొని కమ్యూనిజం బాటలో మనందరం ఐక్యం చేసి పోరాటం చేసి మన యొక్క విముక్తి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈ మేడే సందర్భంగా మనందరం ప్రతినిపునాలా, మనం కార్మిక యొక్క హక్కుల కోసం, పరిరక్షణ కోసం, ఒక్కరి కోసం 10 మంది కోసం ఒక్కరిగా జీవించి ఆ విధంగా మనం విముక్తి పదవిలో ఉండాలని మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచాలని కుట్ర చేస్తుందని, న్యాయబద్ధంగా 8 గంటల పని విధానానికి చట్టబద్ధత లభించే వరకు కార్మికులు సంఘటిత ఉద్యమాలకు కలిసి రావాలని సిపిఐ తెనాలి నియోజకవర్గం కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయం ఎదుట ఏఐటియుసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు అరుణ పతాకాన్ని ఎగరవేసి కార్మిక దినోత్సవ ఆవశ్యకతను ఆవిష్కరించారు. ఏఐటియుసి తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పర్చూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు విప్లవ వందనాలు తెలియజేశారు. నేటి కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ వారి పని గంటలు పెంచే కుట్ర చేస్తోందని, కార్మికుల పక్షాన వారి హక్కుల రక్షణ కోసం 8 గంటల పని విధానం చట్టబద్ధత చేసే వరకు పోరాడదామని కార్మికుల ఐక్యత ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి అధ్యక్షులు పర్చూరి వెంకటేశ్వరరావును సత్కరించారు.
కార్యక్రమంలో అరసం అధ్యక్షులు కనపర్తి బెనహర్, సిపిఐ నాయకులు కొత్త శశికిరణ్, దేవరపల్లి నీలాంబరం, పట్టణ సిపిఐ కార్యదర్శి మద్దిరణి శశికిరణ్, పాస వెంకటేష్, జి శివ, బండి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 147వ దినోత్సవం 1886 షికాగో నగరంలో అమెరికాలో 3.5 లక్షల మంది కార్మికులు 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగింది. ఆ పోరాటంలో 7గురిని పోలీసు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ కాల్పుల నుంచి మేడే కర్తవ్యాన్ని తెలియజేసి ఎర్ర జెండా ఆవిర్భవించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. నేడు పోతున్న హక్కుల కోసం పోరాటంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ వచ్చిన తర్వాత మన భారతదేశంలో 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ కుదించడం జరిగింది. ఇది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం. పని హక్కులను పోగొట్టుకుంటున్నారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలంటే ఇదివరకు మాదిరిగా నేడు పరిస్థితులు కుదరక భిన్నమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులపై పోరాడటానికి 8 గంటల పనిదినం నిలుపుకుంటానికి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి 44 కార్మిక చట్టాలు ఉండాలని చెప్పి ఈ కార్మిక వర్గం ఈ మేడే దినం సందర్భంగా దీక్ష తీసుకుంటుంది. మేడే కార్యక్రమం జయప్రదం చేసిన అందరూ పాల్గొనేందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇవాళ ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులు ఎవరంటే, దేశద్రోహులు ఎవరంటే, ఈ దేశంలో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఈ దేశ ప్రజల డబ్బును దోసుకొని ఇతర దేశాల్లో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకి నరేంద్ర మోడీ అనేవాడు ఈ దేశ ప్రధాని వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం మేము, ఎప్పటికైనా వ్యతిరేకిస్తూ ఉంటాం మేము. ఇవాళ అమిత్ షా ఆపరేషన్ కాగారు పెట్టాడు. దాన్ని మేమేమి తప్పుపడతల్లా, నెక్స్ట్ సైడ్లో బయటకు రండి అని చెప్పాము మేము. కానీ మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అటవీ సంపదను దోచుకోవడం కోసం ఈ దేశంలో జరిపినటువంటి ఒక మారణ హోమం, అది అత్యంత దుర్మార్గం అని సిపిఐ వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు, అనేకమైన దుర్మార్గాలు, లక్షల కోట్ల ప్రజల సంపదను దోచుకుంటున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇవాళ మేడే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇవాళ కార్మికులు సరైనటువంటి వసతులు లేవు, కూలీలు లేవు, వసతులు లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పూర్తిగా బూర్జువా వ్యవస్థలో ఉంది. ఉన్న ఫోజులు కొడతా ఉంటాడు. ఎవరు పవన్ కళ్యాణ్ అతను విపరీతమైన ఫోజులు కొడతా ఉంటాడు. అతను కూడా మోడీ అండర్లోనే ఉన్నాడని ఇవాళ మేము పూర్తిగా నమ్ముతున్నాము. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. హైందవ ధర్మం భక్తి మార్గంలో బహుళ ప్రచారంలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు నేర్చుకుని రాగతాళ యుక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంకీర్త చేయవచ్చని, ఆ అవకాశం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కల్పిస్తోందని ఆ సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు వారి 618వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పాండురంగపేటలోని శ్రీవత్స భజన మండలి ప్రాంగణంలో సామూహికంగా మహిళా భక్తులు అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. శ్రీవత్స భజన మండలి నిర్వాహకులు మాదల సత్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నమాచార్య జయంతోత్సవంలో వైశాఖ పౌర్ణమి నుండి 10 రోజులు నిర్వహిస్తారని, తమ సంస్థ ఆధ్వర్యంలో శనివారం శ్రీ వాసవిమాత ఆలయం వెనుకల సీతా మందిరంలో ఉదయం 8 గంటల నుండి సంకీర్తన కార్యక్రమం ఉంటుందని, ఇటీవల నిర్వహించిన అన్నమాచార్య పాటల పోటీల విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి వసుంధర శ్రీవత్స భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు 618వ జయంతి సందర్భంగా తెనాలి పాండురంగపేటలో మన మాదల సత్యకుమార్ గారింటో ఈరోజు జయంతి ఉత్సవం చేస్తున్నాం. తాళపాక అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. అలాగే మేము ఈరోజు మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఈ పాండురంగపేటలో శ్రీవత్స భజన మండలి టీం లీడర్ అయిన మాదల సత్యకుమార్ గారంటూ ఇవాళ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అన్నమయ్య సంకీర్తన జయంతి ఉత్సవం పెట్టాము. దాంట్లో అన్నమయ్య సంకీర్తనలు పాడుకుంటూ ఆయన మీద కూడా ఒక కీర్తన పాడుకుంటూ ఈరోజు ఉత్సవాలు ప్రారంభించాం. అలాగే రేపు వైశాఖ పౌర్ణమి తర్వాత విశాఖ నక్షత్రం రేపు ఉంది. తెనాలి
బోసి రోడ్లో గల వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా మందిరంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. మొన్న 26వ తారీఖు అన్నమయ్య పాటల పోటీలు జరిగినాయి. ఆ పాటల పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి రేపు ఉదయం 8 గంటల నుంచి బహుమతి ప్రదానం ఉంటుంది. అక్కడ సంకీర్తన ఉంటుంది. అలాగే వచ్చిన అతిథుల చేత అన్నమయ్య గురించి ప్రసంగం కూడా ఉంటుంది. ఇది అన్నమయ్య పాటలు కూడా మేము ఉచితంగా నేర్పిస్తూ అన్నమయ్య ప్రచారం చేస్తున్నాము. ఈ తెనాలి పాండురంగపేటలో మేము గత 9 సంవత్సరాల నుంచి అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాం. మా మొదటి గురువు శ్రీమతి గార్గి సునీత. 8 సంవత్సరాల నుంచి వసుంధర గారి దగ్గర నేర్చుకుంటున్నాం. ఈ అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకుంటున్నందుకు మేము ఈ సంవత్సరం మా ఇంట్లో మా గ్రూప్ అందరం కలిసి పాడాలనుకున్నాం. దానికి శ్రీనివాస్ గారు ఏర్పాట్లు చేశారు. ఈ అన్నమాచార్యుల వారి 618వ జయంతి. ఈ జయంతిని సందర్భంగా మేము మా ఇంట్లో ఇట్లా చేసుకుంటున్నామండి. వసుంధర గారు ఫ్రీగా నేర్పుతారు పాటలు. ఎవరైనా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు, ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఉంటే మా ఇంటికి వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు, లేకపోతే కన్నికా పరమేశ్వరి గుళ్ళో నేర్చుకోవచ్చు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేట ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో సమ్మర్ హాలిడేస్ సందర్భంగా నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇంటర్నల్ పోటీల విజేతకు శుక్రవారం బహుమతులు అందజేశారు. అండర్ 13 బాలికల విభాగంలో చేతన నిత్య విన్నర్ గా ఇషిత, ప్రఖ్యాతి రన్నర్ గా బహుమతులు అందుకున్నారు. బెస్ట్ ప్లేయర్ గా గాయత్రి దేవి బహుమతి అందుకోగా అండర్ 13 పైబడిన బాలికల విభాగంలో విన్నర్స్ గా రోజీ, సంజన, రన్నర్స్ గా రోష్మిత, దుహిత, బెస్ట్ ప్లేయర్స్ గా శరణ్య, సుశాన్, అదేవిధంగా అండర్ 11 బాలుర విభాగంలో విన్నర్స్ గా దర్శిత్, హితేష్ సాయి, రన్నర్స్ గా భార్గవ్, పూజిత్ సాయి, బెస్ట్ ప్లేయర్ గా సందీప్, అండర్ 13 విభాగంలో విన్నర్స్ గా పూజిత్ సాయి, అభిషేక్, రన్నర్స్ గా మావెల్, మోను, బెస్ట్ ప్లేయర్స్ గా కె కార్తికేయన్, థామస్ పాల్, అండర్ 17 విభాగంలో విన్నర్స్ గా కోవెల్, ఎన్ఎన్ రెడ్డి, రన్నర్స్ గా హుతేష్ అండ్ హర్ష, బెస్ట్ ప్లేయర్ గా ఆదిత్య నిలిచారు. విజేతలకు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు స్టేడియంలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని, క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. పోటీలకు రిఫరీలుగా విజ్ఞాన్, అనురూప్, శ్రీసాయి, లోకేష్, రవిశంకర్ వ్యవహరించారు. ఆర్గనైజర్ సాయి లలిత పోటీలను పర్యవేక్షించారు. షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మన మిత్ర బృందం అంతా కలిసి ఇక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. పిల్లలందరికీ సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి చక్కగా తల్లిదండ్రులు కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. 5 కేటగిరీస్లో మరి ఈరోజు పిల్లల్ని షైన్ చేసే కార్యక్రమం చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన సోదరుడు వినయ్కి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ కూడా మన ఈ స్టేడియం మెయింటెనెన్స్ మేడం లలిత కూడా బాగా నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకత, వాళ్ళ యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని మరి పిల్లల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అన్ని మొబైల్ ఫోన్స్కి వీటికి అలవాటు పడిపోయి సోషల్ మీడియాకి, టీవీల ముందు కూర్చొని చాలా అన్హెల్దీ వాతావరణంలో ఉంటున్న మనం ఈ సమ్మర్లో అయినా కనీసం పిల్లల్ని కొంచెం ఫిజికల్ యాక్టివిటీకి, ఎప్పుడైతే సౌండ్ బాడీ ఉంటుందో మరి సౌండ్ మైండ్ ఉంటుంది ఆటోమేటిక్గా పిల్లలకి. మరి వాళ్ళల్లో ఖచ్చితంగా మనం భావితరాలకు అందించాల్సింది మాత్రం ఆరోగ్యమే నేను బలంగా నమ్ముతాను. మరి పిల్లలకి ఆరోగ్యం అందించాలంటే ఇట్లాంటి ఆటల్లో మరి పోటీల్లో కూడా వాళ్ళని నిలబెట్టి మరి వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మరి ఇట్లాంటి చిన్న చిన్న టోర్నమెంట్లు కాస్త రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేయాలి. మన తెనాలి పేరును మారుమోగించాలి. అలాంటి అవకాశం దేవుడు మరి మన మిత్ర బృందానికి ఇవ్వాలని, మరి ముఖ్యంగా వినయ్కి అట్లాగే మేడం లలితకి కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సమ్మర్ క్యాంపుని అందరూ వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. 3 months ఏప్రిల్, మే, జూన్ మంత్ 3 months కూడా 3 టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడున్న ఇంటర్నల్ టీమ్స్తో. అలాగే నెక్స్ట్ 2 టోర్నమెంట్స్ కూడా ఎక్స్టర్నల్ వాళ్ళను కూడా టౌన్లో ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ వైడ్ కూడా నిర్వహించి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈరోజు జరిపిన ఈ కార్యక్రమంలో 5 కేటగిరీస్గా చేశాము. అండర్ 13 గర్ల్స్, ఉమెన్స్ 2 కేటగిరీస్, అలాగే బాయ్స్ వచ్చేసి అండర్ 11, 13, 17 ఇట్లా నిర్వహించడం జరిగిందండి. ఖరీదైన ఆట అండి ఇది క్రికెట్ అనేది, మీ అందరికీ తెలుసు. స్పాన్సర్ కూడా ఇవ్వటం జరిగిందంటే దీనికి విజయలక్ష్మి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, విశ్వేశ్వరరావు గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు, అలాగే సిద్దిల కమలాకర్ గారు, ప్రొపరేటర్ శ్రీ లతా ఫిల్లింగ్ స్టేషన్ అనంతవరం, శ్రీ మేకల రమేష్ గారు, జూనియర్ లెక్చరర్,
వీరందరూ, అలాగే ఎస్ తేజ గారు, మధురం హోటల్, వీరందరికీ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల కార్మికులు జీవితంలో తమ లక్ష్యాలు సాధించుకుంటూ హక్కులను పరిరక్షించుకుంటూ ఆనందమయ జీవనం గడపాలని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ర కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఐతానగర్ 1వ వార్డులో శుక్రవారం ఈదర వెంకట పూర్ణచంద్ర ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనుబంధమైన టీఎన్డీసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ర ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులంతా వారు ఎంచుకున్న రంగంలో ఉన్నతిని పొందుతూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డులోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులకి అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేడే సందర్భంగా తెనాలి ఐతానగర్ 1వ వార్డులో టీఎన్టీసీ జెండా ఆవిష్కరించి కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ కార్మిక దినోత్సవ వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, మా కార్యకర్తలు అందరి తరఫున ప్రతి ఒక్క కార్మికుడు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారందరూ మంచి జీవితం జీవించాలని కోరుకుంటూ వారందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 1,00,000 ప్రదక్షిణల కార్యక్రమం జరుగుతోందని ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో 18 లక్షల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు మే 12వ తేదీ నుండి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 1,00,000 ప్రదక్షిణల కార్యక్రమం జరుగుతోందని, భక్తులని ప్రదక్షిణలు ఆయనను చేయవచ్చని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన శ్రీ పంచాముఖాంజనేయ స్వామి ఆలయంలో జరిగే 1,00,000 ప్రదక్షిణాల కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కాగలని పేర్కొన్నారు. మే 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవాలు, 18 లక్షల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో వంశపారపర్య శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ తెనాలి నందు స్వామివారికి వార్షికంగా జరిగే హనుమాన్ జయంతి కార్యక్రమాల్లో 18వ ఏట 1,00,000 ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని 1,00,000 ప్రదర్శన కార్యక్రమంలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో 12/5/2025 నుండి 22/5/2026 వరకు హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమంలో వివిధ రకమైన పనులతో స్వామివారికి అర్చనా కైంకర్యాలు జరుగును. కావున స్వామివారి కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కళ్యాణంను ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. 18వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా ఈ నెల 2వ తేదీ నుండి ప్రారంభంగా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిగా మనకి 2వ తేదీ నుండి 21 రోజుల పాటు 1,00,000 సార్లు ప్రదర్శన కార్యక్రమాన్ని సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క 1,00,000 ప్రదర్శన సమర్పణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి శక్తి కొలది స్వామివారికి ప్రదర్శనాలు చేసి వారి ఇతిబాధలను తీర్చుకుని స్వామి సేవలో పాల్గొనాలని కోరుతున్నాము. వారు ఎవరైతే ఒక మనస్సంకల్పంతో ప్రదర్శనలు చేస్తారో వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చేందుకు పంచముఖ ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఇక సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఇక స్వామికి ప్రదర్శనలు చేయడం ఎంతో శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామికి 1,00,000 ప్రదర్శన సమర్పణ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామికి దర్శించుకుని వారి యొక్క ఆశీస్సు పొందాలని కోరుతున్నాము. అలాగే 12వ తేదీన హనుమత్ జయంతి కార్యక్రమం మనకి ఎంతో వైభవంగా మనం నిర్వహించడం జరుగుతుంది. 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ యొక్క వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు జరుగుతాయి. ఈ మహోత్సవాల్లోనే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కూడా మనం 18వ ఏట మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో మనం ఇక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు అలాగే అందరి యొక్క ఆధ్వర్యంలో మనం దాతలు ముందుకు వచ్చి ఇక వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులందరికీ కూడా ఆలయ ప్రాంగణంలోనే అన్నప్రసాదం కూడా ఆ రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విశేషంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. సమాజాన్ని భక్తి మార్గంలో నడిపించే కార్యాచరణలు తమదైన విధానంతో సాయిబాట్లో ముందుకు సాగుతున్న
సాయి గురూజీ జన్మదినోత్సవ వేడుకను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక నందులపేట వజ్రాలవారి వీధిలోని షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శుక్రవారం వైశాఖ పౌర్ణమి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని సాయి గురూజీ జన్మదినోత్సవ వేడుకలతో పాటు బాబా వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. వేద పారాయణ, మహారుద్రాభిషేకం, గురుచరిత్ర పారాయణ, సంకీర్తన వచన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సందర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయి గురూజీ జన్మదినోత్సవ వేడుకల విశిష్టతను పీఠం అర్చక స్వామి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమం విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఈరోజు సాయి గురూజీ గారి యొక్క జన్మదినోత్సవము పురస్కరించుకొని ఈ యొక్క ఎంతో విశేషంగా భక్తుల చేత ఈరోజు మన యొక్క షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు బాబా వారి యొక్క సేవా తత్పరంతో భక్తుల చేత గురూజీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈరోజు విశేషంగా గురువుగారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రాతకాలమనే ఎంతో విశేషంగా వేద పారాయణ కార్యక్రమములు, అదేవిధంగా మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా గురువుగారి చేతుల మీద గుండగా నిర్వహించడం జరిగినది. మరి తదుపరి భక్తులందరి చేత కూడా గురుచరిత్ర పారాయణ కార్యక్రమం, అదేవిధంగా స్వామివారి యొక్క సంకీర్తనాది కార్యక్రమాలు కూడా, భజనా కార్యక్రమాలు భక్తుల చేత నిర్వహించడం జరుగుతుంది. మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి గురువుగారి యొక్క ఆశీస్సులు పొందినారు. భక్తుల చేత, గురువుగారి యొక్క శిష్యుల చేత మరి పాదపూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా విచేసి గురువుగారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురుదేవుల యొక్క ఆశీస్సులు పొందినారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ 10th ఫలితాలు టౌన్ ఫస్ట్ సాధించిన షేక్ షాహిదాను రత్నశ్రీ పాఠశాల యాజమాన్య ప్రతిభను గుర్తించి అభినందించడం పట్ల ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ హర్షం వెలిబుచ్చారు. చెంచుపేటలోని రత్నశ్రీ పాఠశాలలో శుక్రవారం దడ్డపల్లి ఇందిరా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10th చదివి 590 మార్కులు సాధించిన షేక్ షాహిదా అభినందన కార్యక్రమం పాఠశాల డైరెక్టర్ ఇషాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని షేక్ షాహిదాను దుశ్శాలతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ పాఠశాల మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థిని పట్ల అభిమానాన్ని చూపుతూ ఆ విద్యార్థిని ప్రతిభను గౌరవించడం అభినందనీయమన్నారు. కార్యక్రమం ఎక్కడ శ్రీమన్నారాయణ, షాహిద తల్లిదండ్రులు తదితరులున్నారు. మినిస్టర్ గారు రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి 10th క్లాస్ ఏపీ రిజల్ట్లో తెనాలి టౌన్ ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ వచ్చినటువంటి సాదియా బాలికోన్నత పాఠశాల దొడ్డపల్లి ఇందిరా బాలికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి 590 మార్కులు సాధించి తెనాలిలో ఉండేటువంటి దాదాపు 15 పాఠశాలలు ఉండే తెనాల్లో ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల అన్నిటి కూడా ఫస్ట్ తెచ్చుకోవడం జరిగింది. దీన్ని చూసి వెంటనే స్పందించినటువంటి రత్నశ్రీ పాఠశాల మరి డైరెక్టర్ గారు ఇర్షాద్ గారు మరి ఆ అమ్మాయిని ఈరోజు వారి పాఠశాల పిలిపించి అభినందించడం అనేది ఎంతో సంతోషదాయకం, అభినందనీయం. ఎందుకంటే ఇర్షాద్ గారు పెద్ద మనసుతోటి స్పందించి మరి మన మైనారిటీ చెందినటువంటి అమ్మాయి సాయిదా మంచి మార్కులు సాధించిందని చెప్పేసి ఈరోజు క్యాష్ ప్రైజ్తో పాటు ఒక మెమెంటోని షాల్ను కూడా కప్పడం జరిగింది. దీనికి ఊతంగా మన శ్రీమన్నారాయణ ఎక్కల శ్రీమన్నారాయణ కూడా ముందుకొచ్చి నేను ఎన్నుదన్నుగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయితో పాటు మండలంలో సెకండ్ వచ్చినటువంటి 588 అభినవ్ కానీ, అదేవిధంగా 585 వచ్చినటువంటి నలుగుర్తి అమ్మాయి కానీ వాళ్ళకు కూడా నేను ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చాలా అభినందనీయం. మరి విద్యకి పేదరికం అడ్డు కాదు, మరి మతం అనేది అడ్డు కాదు. కాబట్టి అమ్మాయిని అమ్మాయి యొక్క యాంబిషను ఐఐటిలో చదువుకుని మంచి ఇంజనీర్ అవ్వాలనేటువంటి కోరిక, కాబట్టి దానికి దాతల యొక్క సహకారంతో మరి ముందుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వారిని పాఠశాల విద్యాశాఖ తరఫున అదేవిధంగా మండల విద్యాశాఖ తరఫున అమ్మాయిని అభినందిస్తున్నాను. నా పేరు సాజ్దా, నేను ఎస్డిఎంజీ స్కూల్లో చదువుకున్నాను. నాకు ఎస్ఎస్సి 10th రిజల్ట్స్లో 590 మార్క్స్ వచ్చాయి. ఆ సందర్భం వల్ల ఇషాద్ సార్ నాకు ప్రైజ్ మనీ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. మన పూర్వీకులు సాధించి పెట్టిన మన హక్కులను కాపాడుకునేందుకు, మన భవిష్యత్ తరాల వరకు ఆ హక్కులు ఉండేలా చూసేందుకు సంఘటితమై ఉద్యమించాలని సిఐటి జిల్లా నాయకులు కొలిపల బాబు ప్రసాద్ అన్నారు. స్థానిక గాంధీ చౌక్ లో శుక్రవారం తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలో బాబు ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరణ్య పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే కేక్ ను కట్ చేసి కార్మికులతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ సాధించుకున్న 8 గంటల పని దినాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు షేక్ ఫకీర్ అహ్మద్, కార్యదర్శి రెడ్డిరావు శ్రీనివాసరావు, కోశాధికారి గోపాలం శ్రీనివాసరావు, షేక్ జానీ, కుంచెల బ్రహ్మారెడ్డి, వి లక్ష్మణరావు, దేశబన సుబ్బారావు, షేక్ కరీముల్లా, షేక్ హుస్సేన్ వలీ తదితర కార్మికులు పాల్గొన్నారు. 8 గంటల పని సాధించుకోవడం మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఆ 44 కార్మిక చట్టాల్లో ఒకటైనటువంటి ఇది ఇవాళ అమలు జరిగినటువంటి పరిస్థితి. అందుకనే ఈ మేడే సందర్భంగా మన పూర్వీకులు సాధించి పెట్టినటువంటి హక్కుల్ని ఏ మేరకు మనం పొందగలుగుతున్నాం, హక్కుల్ని అనుభవించగలుగుతున్నాం అని సమీక్ష చేసుకుని ఒకవేళ హక్కులు కనుక పొందలేకపోతే, హక్కులు కనుక అనుభవించుకోలేకపోతే మీరు ఏ త్యాగాలు చేసి ఏ రక్త తర్పణం చేసి మాకు హక్కులు సాధించారో అదే మార్గాన్ని మేము కూడా నడుస్తాం. పాలకులు ఎవరైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ ప్రాంతం వాళ్ళైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలైనా కానీ, సింగిల్ ఇంజిన్ ప్రభుత్వాలైనా కానీ, ఎవరైనా కానీ మా హక్కుల కోసం మేము పోరాడతాము. మీరు ఏ బాటలో నడిచారో, ఎటువంటి త్యాగాలు చేశారో ఆ త్యాగాలను మేము అనుసరిస్తాము, దానికి వారసులం మేము అని చెప్పడం కోసమే ఈ మేడే యొక్క లక్ష్యం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పెన్షన్ల పంపిణీ ద్వారా వృద్ధాప్య, వికలాంగ వితంతులకు 4,000 నుండి 15,000 వరకు పెన్షన్లు పెంచే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన వృద్ధాప్య, వితంతు, వికలాంగ లబ్ధిదారులకు అందించే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం 27వ వార్డులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వృద్ధులకు పెన్షన్ అందజేశారు. పెన్షన్ పంపిణీ విధానంపై వృద్ధుల నుండి సమాచారాన్ని సేకరించారు. వృద్ధ మహిళలు ప్రతి నెల 1వ తేదీన తమకు లభిస్తున్న పెన్షన్ తమ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు అందిస్తున్న సహకారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రతి నెల 1వ తేదీన వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు పంపిణీ విధానం లేదన్నారు. కూటమి ప్రభుత్వంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇది సాధ్యమైందన్నారు. ఎవరు ఆర్థిక లేమితో, అనారోగ్యంతో బాధపడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో తీసుకొచ్చిన పెన్షన్ పంపిణీ విధానం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాడిపోయిన హరిప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, మాజీ కౌన్సిలర్ బోయపాటి అరుణ, అశోక్ వర్ధన్, కొల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఈ భారతదేశంలో ఈ రకంగా ఢిల్లీ లాంటి రాజధానిలో కూడా ఇవ్వనటువంటి పరిస్థితి బాంబేలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, మన పక్కనున్న రాష్ట్రాలు కానీ ఎవరూ చేయలేనటువంటి ఆర్థిక సహాయం ఈ రోజున ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వీళ్ళిద్దరికీ మద్దతుగా కేంద్రంలో ఉన్న మోడీ గారు 4,000 నుంచి 15,000 రూపాయల దాకా ఈ రోజున సహాయం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంత సంక్షేమం ఇంకెక్కడ కూడా ఎవరు కూడా చేయరు. పెద్ద ఎత్తున 1,40,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో దాదాపు ఈ రోజున 62 లక్షల మందికి ఈ పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒక మహాసంకల్పం. ప్రతి పేదవాడి యొక్క జీవితం ఆనందంగా ఉండాలి. ప్రతి పేదవాడు కూడా ఎక్కడ కూడా ఆర్థిక లేమితో బాధపడకూడదు, అనారోగ్యంతో ఉండకూడదు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళని మనం ఆదుకోవాలనే సత్సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ సంక్షేమం ఇది మిగతా రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం అయ్యేలాగా మనం మార్గదర్శకులుగా చంద్రన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది చాలా సంతోషం. ఎవరైతే సహాయం పొందిన వాళ్ళు కానీ, ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నవాళ్ళు కానీ ఈ రోజున చేసిన సహాయాన్ని మర్చిపోకుండా పదే పదే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఏదైతే ఈ అమ్మ మనకు చెప్తా ఉందో, అయ్యా చంద్రయ్య చేసిన సహాయం ఇంకెవరు చేయలేరయ్యా అని చెప్పినటువంటి మాటలు మనందరం కూడా గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. తెనాలయ్య గారు మాకు సాయం చేసేవారు, మా ఎమ్మెల్యే గారు కూడా నాకు ఇల్లు కట్టించారు. మీ దయ వల్ల మేము బతుకుతున్నాం, లేకపోతే లేదు మాకు. ఎంత వస్తుంది పెన్షను? 4,000 వస్తుంది. బాగానే ఉందా? బాగానే ఉంది. ఎవరిని ఇచ్చారు ఇంతమంది? ఎంత? ఎవరు ఇలా అయ్యగారే ఇచ్చాడు. ఎవరు అయ్యగారు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రైట్.
ప్రపంచ కార్మికుల పండుగ దినమైన మేడే సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ టీఎన్టీయూసీ అధ్యక్షులు పఠాన్ జిలానీ ఖాన్, తెనాలి నియోజకవర్గ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు పఠాన్ ఫజల్ ఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో బోస్ రోడ్డు ఏర్పాటు చేసిన టీఎన్టీయూసీ మేడే ఉత్సవాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మేడే జెండాను ఎగురవేసిన అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఎన్టీయూసీ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్, పండితపు దుర్గా ప్రసాద్, జొన్నాదుల మహేష్, ఈదరి వెంకట పూర్ణచందు, హతోట శరత్, దేవి అనిత, డాక్టర్ శేషగిరిరావు, అన్నం పిన్నారావు, మక్బూల్, శివారెడ్డి, అమీన్, బాజీ, కరీముల్లా, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్మికుని శ్రమని గుర్తించి ముందుగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మికుని శ్రమను గుర్తించి వాళ్ళ కార్మికుడి యొక్క శ్రమకు ఫలితంగా పెట్టిన రోజే మేడే. ఈ మేడే దినాన్న మన కార్మికుల సోదరుల యొక్క మనోభావాలని గుర్తించి వాళ్ళ శ్రమను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు, మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొని జెండా వందనం చేశారు. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్మిక దినోత్సవం నాడు మేము కార్మికులము వాళ్ళ శ్రమను చిందించి పరిశ్రమలు అభివృద్ధికి ఎంతో దోహదపడతారు. వాళ్ళ శ్రమను గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేడే చేయడం జరుగుతుంది. 8 గంటల పని విధానం కోసం నాడు లక్షలాది మంది కార్మికులు చేసిన పోరాట ఫలితమే నేడు మేడే వేడుకలకు ప్రధాన కారణమని ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేకూరు వెంకటేశ్వర్లు మేడే పర్వదినాన్ని పురస్కరించుకొని కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మారిస్పేట స్వతంత్ర విహార్ సమీపంలోని ప్లంబర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. చెరుకూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షునిగా జెండా ఆవిష్కరణ జరుగుతున్నది. స్వతంత్ర విహార్ హోటల్ దగ్గరలో జరుగుతున్నది. కార్మికులకి అందరికీ మేడే శుభాకాంక్షలు. మా బాబాయ్ గారైన చేకూరి వెంకటేశ్వరరావు గారు, తెనాలి టౌన్ ప్లంబర్ ప్రెసిడెంట్ గారు, ఏదైనా సాయం చేయగలరు, అట్లా చేసుకుంటున్నాం మెల్లగా. మేడే శుభాకాంక్షలు. నా దగ్గర ఇక్కడ ప్లంబర్ యూనియన్ ఉంది, మా బాబాయిది. మొత్తం ఇగోండి చూడండి ఒకసారి, మొత్తం మా బాబాయ్ చేసేది. ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేకుండా ఏదో చేస్తున్నాడు సాయం. సంఘటిత మరియు అసంఘటిత ఇరు రంగాల్లో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మేడే వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. తెనాలి శివాజీ చౌక్లో శుక్రవారం తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని టీఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. మేడే సందర్భంగా కార్మికులతో చలివేంద్రం ప్రారంభంలో పాల్గొన్నారు. తెలుగునాడు ఆటో ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు పెప్సీ గోపి కుమారుడు దేవరాజు గట్టు వరుణ్ సాయి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని కేకును కట్ చేసి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. మైనార్టీ నాయకులు నసీం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, కొల్లూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆటోనగర్లో టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని టీఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని పేర్కొన్నారు. కూలీలు, కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనని అన్నారు. వారి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆలపాటి రాజా వివరించారు. కార్మికులకు భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల పెంపు, కనీస వేతనాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొస్తున్నామని తెలిపారు. కర్షకుల గురించి ప్రస్తావిస్తూ వారి శ్రేయస్సు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముఖ్యమని, ప్రస్తుత కాలంలో కార్మికుల హక్కులను కాపాడటం అత్యంత అవసరమని, సమాజం మొత్తం వారి శ్రమను గౌరవించాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడి జీవన ప్రమాణం మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కార్మిక శక్తి సంఘటితమై దేశ పురోభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు కార్మిక సంఘం కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మొదటిది పెన్షన్ 4,000 నుంచి 15,000 రూపాయలు అయితే,
రెండో అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం అన్నా క్యాంటీన్. ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా ఎక్కడ కూడా ఆకలి బాధ లేకుండా, దీంతోపాటు కార్మిక చట్టాలని బలోపేతం చేస్తూ ఈ రోజున మహిళా కార్మికులకి వివాహానికి ఇస్తుంది, ప్రసూతికి ఇస్తుంది, తర్వాత ఏదైనా ఆపద సంభవిస్తే ఆపదకి ఆదుకోవడానికి ఇస్తూ ఉంది, సహజ మరణం అయినా కూడా ఇస్తూ ఉంది. ఇంకెక్కడ కూడా లేదు. సహజ మరణానికి కూడా 20,000 రూపాయలు ఈ రోజున ఇవ్వటం అనేది ఇంకెక్కడ కూడా లేదు. ఆ రకంగా కార్మికుల్ని అందరినీ కూడా ఆదుకోవటమే కాకుండా కార్మిక పని దినాలను కానీ, కార్మిక వేతనాలు కానీ, పరిశ్రమల్లో కానీ, ప్రైవేటు పరిశ్రమల్లో కానీ ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళకి కనీస వేతనాలు లభించే విధంగా ఈ రోజున ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, బాల కార్మిక వ్యవస్థని రద్దు చేయటం, దాని మీద న్యాయపరంగా కూడా పోరాటం, ఈ రకంగా ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండాలి. మరి ముఖ్యంగా కార్మిక సమస్యల్ని కార్మిక దినం రోజే కాకుండా ప్రతినిత్యం కూడా వాటిని ఈ రోజున పరిగణలో తీసుకొని సమస్యలు ఏమంటే సమస్యలు పరిష్కరించుకునేలాగా పిఎఫ్ల విషయంలో కానీ, గ్రాట్యుటీ విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు ఎంత మేరకు లబ్ధి కలిగితే అంత మేరకు లబ్ధి పొందేలాగా ఈ రోజున చట్టపరంగా, న్యాయపరంగా కార్మికుల యొక్క జీవితం ఆనందంగా ఉండేలాగా, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందేలాగా, వాళ్ళ పడిన శ్రమకి గుర్తింపు లభించే విధంగా గౌరవం, ఫలితం, అభివృద్ధి ఈ మూడు ఈ రోజున కూటమి నాయకత్వం తీసుకున్నటువంటి ప్రాథమిక అంశాలు. దాంతోపాటు చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలని న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, మానవీయత కోణంలో చూస్తూ ఈ రోజున కార్మికుల రక్షణార్థం కోసమై ఈ యొక్క కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవటం, ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరైతే కష్టించి పనిచేసే కార్మిక ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి పొందేలాగా చేయడం అనేది ఈ కూటమి నాయకత్వం యొక్క లక్ష్యం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి జై. రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ ద్వారా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న హ్యాండ్బాల్ శిక్షణా తరగతులను విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ క్రీడకు శిక్షణా కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో రోటరీ జిల్లా ఉపాధ్యక్షులు ఏదర వెంకట పూర్ణచంద్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలగూరు సురేంద్ర, వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొని తమ అభిప్రాయాలను వివరించారు. హ్యాండ్బాల్ క్రీడ ఆవశ్యకతను విద్యార్థులు అర్థం చేసుకుని శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణ ఇవ్వడానికి మంచి కోచ్ లభించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. మీకు చక్కగా ఈ సమ్మర్ మార్నింగు, ఈవినింగు రెగ్యులర్గా వచ్చి ఈ కార్యక్రమంలో మీరు గేమ్ నేర్చుకుంటే రాబోయే సంవత్సరాలలో మన జిల్లా తరపున, మన రాష్ట్రం తరపున ఆడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాఠశాలకి గతంలో మంచి పేరుంది. హ్యాండ్బాల్లో చాలామంది, వందలాది మంది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ ఆడారు. ఇక్కడ హ్యాండ్బాల్ నేర్చుకున్న చాలామంది పిల్లలు బీటెక్, అదేవిధంగా లో కూడా పోలీస్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ కూడా స్పోర్ట్స్ కోటా ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఈ స్కూల్లో చాలామంది పిల్లలకి హ్యాండ్బాల్లో జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు మంచి ఫిజికల్ డైరెక్టర్ వచ్చాడు మీకు, వినయ్ కుమార్. మరి తను మంచిగా మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాడు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా మా సహకారం కూడా జిల్లా అసోసియేషన్ తరఫు నుంచి మేము కూడా సహకరిస్తాం. అట్లాగే గ్రామ పెద్దలు మన పూర్ణచంద్ గారు కానివ్వండి, సురేంద్ర గారు, వాళ్ళు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పాఠశాల అంటే చాలా అనుబంధం ఎక్కువ వాళ్ళకిద్దరికీ కూడా. చక్కగా నేర్చుకోండి. దాన్ని బట్టి మీరు నేర్చుకున్న విధానాలను బట్టి, మీలో ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి తప్పకుండా వారు కూడా మీకు సహకారం అందిస్తారు. ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్తు, మేనేజ్మెంటు, గవర్నమెంటు, ఈ స్కూల్స్లో సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో నుంచి 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల ఫొటోస్తో సహా పేపర్కి వేసి అట్లా ఆ విధంగా ఆ స్థాయికి మన విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ పాఠశాల విద్యార్థులందరి తరఫున, మరి అట్లాగే
ఈ మా ఉపాధ్యాయ లోకం అందరి తరఫున కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన స్కూల్ను కూడా వెన్నుకోవటం, దానికి మంచి కోచ్ మన వినయ్ గారు, డ్రిల్ మాస్టర్ గారు ఇక్కడ ఉంటాం. అట్లాగే మంచి కోచ్లు కూడా ఉన్నారు, మీకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వస్తారు, మీకు సక్రంగా నేర్పుతారు. ఏదన్నా అవసరమైనవి మేము ఇస్తుంటాం. మరి వినయ్ గారు మమ్మల్ని అడిగొన్నారు, అవన్నీ ఆయన ఏది అడిగితే అది మేము పంపిస్తాం. మీరు చక్కగా వచ్చి ఇంతకుముందు ఈ స్కూల్లో వాలీబాల్లో మంచి స్టేజీకి వెళ్ళి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకుని మీరు కూడా మంచి స్థాయిలోకి వెళ్తారని ఆశిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఈ పిల్లలందరూ చక్కగా ముచ్చటేస్తుంది నాకు చూస్తుంటే. మీకు డ్రెస్ కోడ్ చక్కగా పీడిగా చక్కగా పెట్టారు ఎత్తుకొచ్చి. మంచి స్కూల్స్, ఏదో మంచి కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నట్టు మంచి యూనిఫామ్ వేసుకున్నారు. చక్కగా అందరూ ఆటలో రాణించండి అమ్మ. ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో ఉండే ఆ ఫోన్లు చూస్తారు, టీవీ చూస్తారు, ఇవన్నీ కొంచెం మర్చిపోతారు. దీని పుణ్యం అంట కనీసం పీడిగా కనీసం ఆయన రోజుకు 2 గంటలో నాకు తెలిసి నాకు తెలియదు, అది ఆయన చూస్తారు ఒక 2 hours అట్లా అనుకుంటా. బాగా కష్టపడండి, మీ అందరం సపోర్ట్ ఉంటాం. ఏదైనా కావాలంటే ఈ హైస్కూల్ కానీ మిగతా మీ సొంతానికి కూడా అన్నయ్య మాకు ఇది కావాలి సార్, మాకు ఇది కావాలి అని అడగండి. మీ అందరం కూడా అది చేయడానికి మేము అందరం సిద్ధంగా కూడా ఉన్నాము. అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. దక్షిణ పాదంలో తొలి సాయి మందిరంగా వినూతికెక్కిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వైశాఖ పౌర్ణమి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని స్వరాజ్ సెంటర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శుక్రవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా వారికి 1,00,000 మల్లెల అర్చన ఘనంగా నిర్వహించారు. వేద పండితుల వేదవంతుల నడుమ భక్తులు సాయిబాబా వారికి మల్లె పువ్వుల అర్చన చేశారు. పలు ప్రాంతాల భక్తులు పూజా విధులు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి బోసు రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క మందిరంలో ఈ రోజున వైశాఖ పౌర్ణమి మహాపరుడు దినం. ఈ రోజున బాబావారికి భక్తజనుల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాదులు, సుఖశాంతులు, సకలమైనటువంటి యొక్క సువృష్టి, పాడి పంటలు చక్కగా ఉండాలి, లోకం క్షేమంగా ఉండాలని ఈ రోజున వైశాఖ పౌర్ణమి నాడు బాబావారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తద్వారా బాబావారి యొక్క అనుగ్రహం వల్ల లోకం సుభిక్షంగా ఉండి సకల జనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం ఎడవూరు గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు బొంత ఆంజనేయులు, కొత్తపల్లి రవీంద్రబాబు, ఎలవర్తి బ్రహ్మానందం, ఎల్లమంచిలి బాజీ, అమ్మిశెట్టి కిషోర్, వట్టిప్రోడ యోగు, పల్లా వాసుదేవరాయుడు, కుర్రా రాము, మొబా శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ గ్రామ దేవత పేరంటాళ్లమ్మ తిరునాళ్లు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపడి రాజంప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. విశిష్ట పూజలతో కొనసాగుతున్న పేరంటాళ్లమ్మ తిరునాళ్లలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపడి రాజంప్రసాద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కర్పూర హారతులిచ్చారు. ఎమ్మెల్సీ ఆలపడి రాజంప్రసాద్ విద్యుత్ ప్రభను ప్రారంభించారు. పలువురు పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ ఆలపాటి వెంట ఉన్నారు. ఐతానగర్ గ్రామ భక్తులు తిరునాళ్లలో పాల్గొన్నారు. వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహాధికారి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వైశాఖ మాస పౌర్ణమి సేవ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా కొనసాగిందని ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, రొంపిచెర్ల వెంకట కిరణ్ స్వామీజీ, రొంపిచెర్ల సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ తెనాలి నందు ప్రతి నెల జరిగే పౌర్ణమి సేవలో భాగంగా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. సాయంత్రం వేళ దేవాలయ ప్రాంగణంలో స్వామివారి సేవ జరుగుతుంది. ఇది వార్షికంగా ప్రతి నెల పౌర్ణమి సేవలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం. కార్మిక కర్షక ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని, సమిష్టిగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కొల్లిపర పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం మేడే సందర్భంగా పంచాయతీ కార్మిక సంఘం మేస్త్రి ఓళ్లపల్లి రామయ్య సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు శివసామిరెడ్డి మాట్లాడుతూ 140 సంవత్సరాల చరిత్ర గల మేడే దినోత్సవం విశిష్టతను, కార్మిక వర్గ త్యాగాలను వివరించారు. బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిరంకుశంగా రద్దు చేసి యజమానులకు కార్మికులను బానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్లు తెచ్చారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రభుత్వం జీతాలు మాత్రం పెరగడం లేదని అన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయకుండా ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. మహనీయుడు కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాలని శివసామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి మండల కన్వీనర్ ఎం జయప్రద, కో కన్వీనర్ ఎం రమేష్, పఠాన్ జానీ బాషా, షేక్ అజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగా ఇవాళ 170-80 మంది కౌలు రైతులు, ఎస్సీలు, బీసీలు, వీళ్ళంతా మైనార్టీలు వ్యవసాయం చేస్తారు. కౌలు రైతులు వాళ్ళకి ₹1 జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎంతో కొంత కాస్త డబ్బులు పడ్డాయి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక కౌలు రైతులకు ₹1 ఇవ్వడం. ఇవాళ జొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు చేసే నాదు లేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టండి మన 18వ తారీఖు నేను కూడా మంత్రి గారిని కలిసాం. కానీ ఈ ప్రభుత్వాలు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు పట్టించుకుంటున్నారు. రైతులు, కార్మికులు అందరూ కలిస్తే ఈ దేశంలో మార్పు వచ్చింది. ఆ మార్పు రాకుండా ఏదో తాత్కాలిక ప్రయోజనాలు ఆశించడం సరైనది కాదు. రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా ఉద్యమించడం వల్లనే మరి ఇటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మనం ఈ ఆటో స్టాండ్కి ముర్రం జాషువా గారు మరి ఆయన పేరు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన గుంటూరు జిల్లా వాసి, వినుకొండ ప్రాంతం వాడు మరి అనేక అవాంతరాలని, ఈ కుల ఉన్మాదాలని ఎదుర్కొని తన కలంతో ఖడ్గంలాగా కీర్తి చెందాడాడు ఈ మనువాదం. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ఉచిత కుట్టు శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని విశ్రాంత ఉద్యోగి జాస్తి వినోదలక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులో కాళీకృష్ణ ఆలయంలో మాజీ ఎంపీపీ బైనే రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో 3 నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం శుక్రవారం ప్రారంభించారు. ఆర్మీ హవల్దార్ చదలవాడ శివకృష్ణ మాట్లాడుతూ ఈ కుట్టు శిక్షణపై మహిళలు ప్రతి ఒక్కరూ మనసు పెట్టి శ్రద్ధతో నేర్చుకోవడం ద్వారా వారి కుటుంబ ఖర్చులకు ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని తెలిపారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దాతలు ఏర్పాటు చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని అన్నారు. 3 నెలల కుట్టు శిక్షణ కార్యక్రమానికి సంకల్ప బలంతో గైర్హాజరు కాకుండా హాజరవ్వాలని, అలా వచ్చిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు. మహిళలు సాధికారికత సాధించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షకురాలు బడుగు ఉమా, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అలా మీరు కూడా మిషన్ ఫస్ట్ పెట్టుకొని మేడం గారు చెప్పినట్టు మీ ఇంట్లో వాళ్ళ బట్టలు కుట్టేసి తర్వాత మీ దగ్గరికే వస్తారు. మంచి మంచి డిజైన్లు నేర్చుకోండి. దీనిలో ఇది చేతి వృత్తి కాదు, మీరు స్వశక్తిగా నేర్చుకుంటే మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఎంబ్రాయిడింగ్ అంటున్నారు ఇప్పుడు బాబాడు తర్వాత మీరు ఇది పర్ఫెక్ట్ అయిపోతే నెక్స్ట్ అది కూడా నేర్చుకోవచ్చు. కానీ దీంట్లో ముఖ్యంగా కావాల్సింది మీకు సంకల్పం కావాలి. ఏదో వచ్చామో పోయామనుకోకుండా దీని తర్వాత సంకల్ప బలం ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే పెనాల్టీలే ఉండవు, బహుమతులే ఉంటాయి. సో ఈ క్లాస్కి
90 రోజులు నిర్విఘ్నంగా వచ్చే వాళ్ళకి ఒక మంచి బహుమతి ఉంటుంది. ఓకే, సో అది నా తరపు నుంచి అండి. కొద్దిగా ఈ సేవా కార్యక్రమాల్లో ఉండాలనే మనసయ్యి ఏదో నాకు తోచినంత వరకు కూచిపూడి వరకు చేతనైంది చేయగలిగాను. ఇంకా చెయ్యాలని అయితే నాకు అభిప్రాయం ఉంది. ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు రత్నప్రసాద్ సార్ గారు ఒకసారి శిక్షణ కార్యక్రమానికి కూడా రమ్మని. మీరందరూ ఇలా నేర్చుకోవడానికి మనసయ్యి మనసుతో నేర్చుకొని దాన్ని ఈ 3 months తర్వాత మీరు ట్రైనింగ్ ఇంటి దగ్గర ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఇది అయిన తర్వాత ఈ మిషన్లు మీకు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతూ దాన్ని ఇంటి దగ్గర మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ముందు బయట వరకు రాకపోయినా మీ ఇంట్లో కూడా బయటకిచ్చి మీరు డబ్బులు పే చేసి కుట్టుకునే అవసరం లేకుండా మీరు మనసుతో కనుక దీన్ని నేర్చుకున్నట్టయితే మీ ఇంట్లో మీకే అది బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 నెలల్లో మరి టీచర్ గారు మీకు నేర్పుతారు. అట్లాగే టైం కూడా మీరు మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ఇవాళ హై స్కూల్లో పిల్లలందరూ కూడా బట్టలు ఇస్తున్నారు, అవి మీరే కుట్టుకోవచ్చు. అట్లాగే మరి మీరందరూ కూడా వ్యవసాయ కార్మిక కుటుంబాలు అంతా ఎస్సీ బీసీ వీళ్ళు చిన్నవారు, మీ అందరికీ మరి పనులు ఇవాళ అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయి పనులు కూడా తగ్గిపోయి హార్వెస్టర్లు వచ్చినాయి, మరి అంత పనులు తగ్గాయి. మరి ఇటువంటి టైంలో మీరందరూ కూడా శ్రద్ధగా కుట్టు నేర్చుకోవాలి అనే ఉద్దేశంలో మరి మన గ్రామంలో ఏర్పాటు చేశాం. మరి దీనికి మరి మీరు కూడా శ్రద్ధగా తీసుకుని భవిష్యత్తులో మరి బాగా వృద్ధిలో రావాలని, తదుపరి దీన్ని బట్టి ఇంకేదన్నా ఎవరన్నా దాతలు ఇస్తే మరి మేమన్నా మీకు కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరి ఎంబ్రాయిడరీ లాంటిది కూడా నేర్పాలంటే మీరు ఉత్సాహంగా పాల్గొనాలి. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే పరుగుల వేళ రెపరెపలాడిన అరుణ పతాకం. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కార్మిక జెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పారిశ్రామిక వాడలు పెరగాలి, కార్మికుల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, మాజీ ఎమ్మెల్యే అల్లావతుని శివకుమార్. సామూహిక సంకీర్తనలతో తాళపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతోత్సవాలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.